హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు చందమామ కథ, బేతాళ కథ. పేరు చెప్పుల మహిమ. విసుగు చెందని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నీకు ఉన్న ధైర్య సాహసాలలో శతాంశం తనకు ఉన్నట్లయితే రవిపుర యువరాజు కుమారవర్మ తన వివాహ విషయంలో ఒక చర్మకారుడితో పోటీ పడవలసి వచ్చేది కాదు గదా. శ్రమ తెలియకుండా నీకు కుమారవర్మ కథ చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు. రవిపుర రాజైన భాస్కరవర్మకు కుమారవర్మ అని ఒక్కడే కొడుకున్నాడు. అతను చాలా అందగాడు, మంచి మేధావి, యుద్ధ విద్యలన్నీ అభ్యసించినవాడే. కాని పిరికివాడు. కేలగానైనా అతను మరొకరితో కత్తి యుద్ధమో గదా యుద్ధమో మల్ల యుద్ధమో చెయ్యాలంటే కంపరమెత్తిపోయేవాడు. ఆటల పోటీల్లో కూడా అతనికి రక్తదాహం కనిపించేది. భాస్కరవర్మ వంశము శౌర్య పరాక్రమాలకు ప్రసిద్ధికెక్కినది. అందుచేత ఆ రాజు తన కొడుకులో పిరికితనం ఉన్నట్లు అనుమానం తగలగానే చాలా బాధపడ్డాడు. అనేక రాజకుమార్తెలకు స్వయంవరాలు జరిగినప్పుడు యుద్ధ విద్యలలో పోటీలు కూడా జరిగేవి. అలాంటి పోటీలలో పాల్గొంటే తన కొడుకు పిరికితనం క్రమంగా పోతుందనుకొని భాస్కరవర్మ ప్రతి స్వయంవరానికి కుమారవర్మను పంపేవాడు. కానీ కుమారవర్మ ఒక్క పోటీలో కూడా పాల్గొనకుండా తిరిగి వచ్చేసేవాడు. ఇలాంటి పోటీలు చూస్తున్న కొద్దీ కుమారవర్మలో పిరికితనం మరింత హెచ్చిందే గాని ఏమాత్రమూ తగ్గలేదు. ఇలా ఉండగా భద్రదేశపు రాజు తన కుమార్తె భద్రావతి వివాహానికి చాలా సాహసోపేతమైన పోటీలు ఏర్పాటు చేసి వాటిలో నెగ్గినవాడు ఎవరైనా సరే వాడికి తన కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తానని దేశాల చాటింపు వేయించాడు. భాస్కరవర్మ ఈ స్వయంవరానికి కుమారవర్మని బలాత్కారంగా పంపుతూ, ఈసారి నువ్వు భద్రదేశపు రాకుమార్తెని గెలుచుకుని రాకుండా ఇంటికి తిరిగి రావద్దు. పోటీలు చాలా దారుణంగా ఉంటాయి. అయినా సరే అందులో నువ్వు మరణించినా నా కొడుకు వీరమరణం చెందాడు కదా అని నేను సంతోషిస్తాను అని మహా కటువుగా చెప్పాడు. తండ్రి మాటలకి కుమారవర్మ చాలా నొచ్చుకున్నాడు. తండ్రి తనను ఎదిరించిన వారందరినీ చంపు, లేదా నువ్వే చావు అని ఆదేశించినట్లుగా అతనికి తోచింది. అతను చావటానికే సిద్ధపడి బయలుదేరి భద్రదేశానికి వెళ్ళాడు. అతను చేరిన మర్నాడే స్వయంవరపు పోటీలు. ఈ పోటీలలో పాల్గొనటానికి ఎందరో రాజకుమారులు, పేరు ప్రతిష్టలు గల ఇతర కులాల యోధులు కూడా వచ్చారని అతను తెలుసుకున్నాడు. పోటీలో ఎవరెవరు చావబోతున్నారో కూడా ఊళ్ళో ప్రజలు అప్పుడే అంచనా వేసుకుంటున్నారు. వీరందరూ రాజకుమార్తెను పెళ్లాడాలని రావటమేమిటి, ప్రాణాలు బలిపెట్టడమేమిటి? ఇవి చూడగా పోటీలుగా లేవు, యుద్ధాలే అనుకున్నాడు కుమారవర్మ. ఆ సాయంకాలము అతడు నదీ తీరానికి వెళ్ళి కూర్చొని ఒక నిశ్చయానికి వచ్చాడు. తనకా రాజకుమార్తెను పెళ్లాడాలన్న తహతహ ఏమీ లేదు. పోటీలో పాల్గొంటే తనకన్నా అర్భకులు కొందరు తన చేత చచ్చినా మరొకరి చేతిలో తనకు చావు నిశ్చయం. తన ప్రాణం తానే తీసుకుంటే తనకెక్కువ ఆత్మశాంతి ఉంటుంది. ఇలా అనుకొని అతను సుడురు తిరుగుతూ ప్రవహించే నదిలోకి దూకేశాడు. ప్రవాహం దిగువన ఒక చర్మకారుడు నదిలో కొట్టుకు వచ్చే కుమారవర్మను చూసి ఈదుకుంటూ వచ్చి అతన్ని పట్టుకొని ఒడ్డుకు లాగాడు. చూడబోతే గొప్ప కుటుంబం వాడివిలాగా ఉన్నావు, నదిలో ఎలా పడ్డావు బాబు అని చర్మకారుడు కుమారవర్మను అడిగాడు. ప్రమాదవశాన పడలేదు, బుద్ధిపూర్వకంగానే పడ్డాను. నాకు జీవితం మీద విరక్తి కలిగింది. నన్ను నీటిలో నుంచి ఎందుకు లాగావు? మెచ్చి నీకు నేనేదన్నా బహుమానం ఇస్తాననుకున్నావు కాబోలు, నేను నీకేమి ఇవ్వను అన్నాడు కుమారవర్మ. చర్మకారుడు మంచి మాటలతో కుమారవర్మ కథ అంతా మెల్లిగా బయటికి లాగి, ఈ మాత్రానికే కోరి చావు తెచ్చుకోవాలా? నువ్వు వట్టి పిరికివాడివి. నా దగ్గర మహిమగల చెప్పులున్నాయి. అవి తొడుక్కొని స్వయంవరానికి వెళ్ళావంటే నీకు 1000 ఏనుగుల బలము, 1000 సింహాల ధైర్యము వస్తుంది. అందరూ నీ చేతిలో చిత్తుగా ఓడిపోతారు. అసలు నిన్ను చూడగానే వాళ్ళ గుండె జారిపోతుంది. చూడు,
నీ నుంచి నేను బహుమానం ఆశించిన మాట నిజమే, ఒప్పుకుంటాను. కానీ నాకా బహుమానం ఇప్పుడు ఇవ్వమాకు. రేపు సాయంకాలము రాజకుమార్తెను గెలుచుకున్నాక ఇవ్వు అన్నాడు. నీకేం కావాలి అని కుమారవర్మ అనుమానంగా అడిగాడు. నేను ఏదడిగితే అదయ్యి, నీది కానిదేది అడగనులే అన్నాడు చర్మకారుడు. వాడు తన తోలు సంచి నుంచి ఒక చెప్పుల జత తీసి కుమారవర్మకిచ్చి మర్నాడు సాయంకాలము పోటీలు జరిగే చోటికి వస్తానని చెప్పి వెళ్ళిపోయాడు. చర్మకారుడిచ్చిన చెప్పులు తొడుక్కుంటుండగానే కుమారవర్మకు ఒక మాట జ్ఞాపకం వచ్చింది. దైవయోగం వలనే తాను బతికాడు. తాను నదిలో పడి చచ్చిపోతే తన తండ్రికి తీరని అవమానం కలిగేది. ఆయన తనని ఏమని కోరాడు? భద్రావతిని పెళ్లాడటమో వీరమరణం పొందటమో చేయమన్నాడు. చావదలుచుకున్న తర్వాత పోటీలోనే చచ్చిపోయి తండ్రికి తృప్తి కలిగించడం మంచిది కదా. ఇతరులను చంపకుండా ఉండాలనే కదా తాను పోటీలో పాల్గొనరాదనుకున్నది. ఆ చచ్చేవాళ్లు తన చేతిలో కాకపోతే ఇతరుల చేతిలోనైనా చస్తారు. ఇలా ఆలోచించుకుంటే తాను పోటీలో పాల్గొనకపోవటం బొత్తిగా అర్థం లేని పని అనిపించింది. మర్నాడు కుమారవర్మ గుండె రాయి చేసుకుని పోటీ యుద్ధాలలో పాల్గొనడానికి వెళ్ళాడు. ప్రాణం మీద ఆశ వదులుకున్నాడో ఏమో, అతను తన ప్రత్యర్థులతో మహారౌద్రంగా పోరాడాడు. ఒక్కొక్కరే అతని చేతిలో ఓడుతూ వచ్చారు. గెలుస్తున్న కొద్దీ అతనిలో తెగువ మారితనం విజృంభించింది. నిజానికి అతను యుద్ధ విద్యలు ఎరగనివాడు కాదు. మిగిలిన వాళ్ళు అతనికన్నా ఆ విద్యలు హెచ్చుగా తెలిసినవారు కారు. కాకపోతే వారందరూ రాజకుమార్తెను భార్యగా పొందే ఆలోచనతో మెదడు మెత్తనైపోయారు. కుమారవర్మలో ఆ దౌర్బల్యం లేదు. సూర్యాస్తమయం అయ్యేలోపుగా అతను అందర్నీ జయించాడు. వరమాలతో వచ్చిన భద్రావతికి అతని అందమైన విగ్రహము కంటపడేసరికి కళ్ళు జిగేలుమన్నాయి. సరిగ్గా ఆమె అతని మెళ్ళో మాల వేసే సమయంలో జనంలో నుంచి చర్మకారుడు కుమారవర్మను సమీపించి, రాజకుమార్తె చేత మాల వేయించుకునే ముందు నా బహుమానం నాకు దయచేయించండి అన్నాడు. కుమారవర్మ కృతజ్ఞతతో తప్పకుండా ఇస్తాను, నీకేం కావాలి అని అడిగాడు. ఆ మాల నా మెడలో వేయమని రాజకుమార్తెతో చెప్పండి. ఆమెను మీరు గెలుచుకున్నారు. ఆమె ఇప్పుడు మీ సొత్తు అన్నాడు చర్మకారుడు. ఈ మాట వినగానే కుమారవర్మ కొయ్యి బారిపోయాడు. రాజకుమార్తె ముఖం పారిపోయింది. దగ్గరలో ఉన్నవాళ్లు చర్మకారుణ్ణి చంపబోయారు. కుమారవర్మ వాణ్ణి కాపాడవలసి వచ్చింది. భద్రావతి తండ్రి ముందుకు వచ్చి సంగతేమిటని విచారించాడు. కుమారవర్మ బిడియపడకుండా తాను నదిలో దూకటము, చర్మకారుడు తనని బయటికి లాగటము, వాడు తనకు మహిమగల చెప్పులివ్వటము, వాటి సహాయంతోనే పోటీలో తాను నెగ్గటము రాజుకు చెప్పాడు. అంతా విని రాజు బిగ్గరగా నవ్వి చర్మకారుడితో, ఒరే, నువ్విక్కడ ఒక్క క్షణం నిలిచావంటే నిన్ను కండకు కండ కోసి కాకులకి గద్దలకి వేయిస్తాను అన్నాడు. నా చెప్పులు నాకు దయచేయించండి అన్నాడు చర్మకారుడు. కుమారవర్మ కాళ్ళకున్న చెప్పులు తీసుకుని జనంలో దూరి కనబడకుండా పారిపోయాడు. తర్వాత భద్రావతికి కుమారవర్మకి వైభవంగా వివాహం జరిగింది. కొడుకు తన మాట నిలబెట్టినందుకు భాస్కరవర్మ పరమానంద భరితుడయ్యాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, భద్రపురం రాజు చర్మకారుడి పట్ల అంత అన్యాయంగా ఎందుకు ప్రవర్తించాడు? వాడి చెప్పులు ధరించే కదా కుమారవర్మ విజయం సాధించింది. చర్మకారుడు ఈ అన్యాయాన్ని సహించి ఎందుకు వెళ్ళిపోయాడు? ఈ ప్రశ్నలకు సమాధానం తెలిసి కూడా చెప్పలేకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, చెప్పులలో మహిమ ఏమీ లేదు. వాటిలో మహిమ ఉంటే చర్మకారుడు వాటిని ధరించి పోటీలో పాల్గొని ఉండవచ్చు. భద్రదేశపు రాజు అభ్యంతరం చెప్పి ఉండేవాడు కాదు. కుమారవర్మ విజయానికి కారణము పోటీకి వచ్చినప్పుడు అతని మనస్థితే. అదే అతనికి పోటీలలో విజయం సాధించి పెట్టింది అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. మరొక కథ పేరు అనుభవం లేని నిపుణురాలు. ఒక రాజుకు చదరంగం అంటే చాలా ప్రీతి. ఆయన తన ఆస్థానంలో మేటి చదరంగపు ఆటగాళ్లను కొలువు ఉంచుకొని తాను కూడా
గొప్ప ఆటగాడే కనుక వారితో చదరంగం ఆడుతూ ఆనందించేవాడు. ఇలా ఉండగా ఒకనాడు ఆయన ఆస్థానానికి 2 చదరంగపు ఆటగాళ్లు వచ్చి, మహారాజా, మేము చదరంగంలో ఎన్నడూ ఓటమి అనేది ఎరగం. మీ ఆస్థానంలో మేటి ఆటగాళ్లున్నారని తెలిసి వారిని కూడా ఓడించాలని వచ్చాము అన్నారు. రాజు ఆ ఆగంతుకులతో తాను తన వద్ద ఉన్న ఆటగాళ్లు చదరంగం ఆడటానికి తగిన ఏర్పాట్లు చేశాడు. కొత్తగా వచ్చిన వాళ్ళిద్దరూ ఒకరి తర్వాత ఒకరుగా ప్రత్యర్థులందరితోనూ ఒకేసారి ఆడి అందరి ఆటలు ఒకటొకటే కట్టించసాగారు. రాజు వారిద్దరితో సమానమైన ఆటగాళ్లు తన ఆస్థానంలో లేరని గ్రహించాడు. కొత్త ఆటగాళ్లు విజయగర్వంతో సభలోని వారిని చూసి, ఈ సభలో ఇంకెవరైనా చదరంగ నిపుణులుంటే మాతో ఆడి మమ్మల్ని ఓడించి మా బిరుదులు పుచ్చుకోవచ్చు అన్నాడు. అప్పుడు ప్రేక్షకుల వెనక నుంచి ఒక 9 ఏళ్ల పిల్ల ముందుకు వచ్చి, మహారాజా, వీరిద్దరితోనూ ఒకేసారి చదరంగం ఆడటానికి నాకు అనుమతినిప్పించండి అన్నది. మేటి ఆటగాళ్లను ఓడించిన నిపుణులతో, ఈ పిల్ల చదరంగం ఏమి ఆడుతుంది? ఈ పిల్లను ఆడనిస్తే నేను అపహాస్యం పాలైతానేమో అని రాజు సంకోచించాడు. కానీ కొత్త ఆటగాళ్లు మాత్రము ఆమె వయసు పాటించకుండా, రామ్మారా, చేతనైతే మమ్మల్ని ఓడించు అన్నారు. అప్పుడు ఆ పిల్ల వాళ్ళిద్దరినీ 2 గదులలో కూర్చోబెట్టి వారి ముందు చదరంగం బల్లలు పెట్టి పావులు అమర్చి ఒకరి వద్ద ఎత్తువేసి మరొకరి వద్దకు వెళ్ళి ఎత్తువేస్తూ చదరంగం ఆడసాగింది. ఆషామాషీగా ఆడదామనుకున్న ఆ నిపుణులు ఈ పిల్ల ఉద్దండురాలని మొదటి 3 ఎత్తుల్లోనే గ్రహించారు. వారి ముఖాలు గంభీరంగా మారాయి. మరి కాసేపటికి ఇద్దరి ముఖాల చెమటలు పట్టాయి. ఆట పూర్తి కాకమునిపే ఇద్దరు ఆట మానేసి, ఈ పిల్లను ఓడించడం మా తరం కాదు అని ఒప్పుకున్నారు. రాజు ఆశ్చర్యానికి అంతే లేదు. ఆ పిల్ల తండ్రి ప్రేక్షకుల్లోనే ఉన్నాడు. రాజు ఆయన్ని పిలిచి, ఇంత చిన్నపిల్ల చదరంగంలో ఇంత గడ్డికురాలైతే నాకెందుకు చెప్పలేదు అన్నాడు. నాకు కూడా ఏమీ అర్థం కాకుండా ఉన్నది మహారాజా. ఇది 2 రోజుల క్రితమే చదరంగం పావులు ఎలా కదులుతాయో నేర్చుకున్నది అన్నాడు తండ్రి. అప్పుడు రాజు ఆ పిల్లని పిలిచి, అమ్మా, 2 రోజుల్లో ఇంత ఆట ఎలా నేర్చావు అని అడిగాడు. నాకు నిజంగా ఆట రాదు మహారాజా. వీళ్ళిద్దరూ ఒకరినొకరు ఓడించుకున్నారు. ఒకరికి తెల్లపావులు, రెండో వారికి నల్లపావులు ఇచ్చాను. తెల్లపావులు వారు వేసిన మొదటి ఎత్తును చూసి నల్లపావులు వారి మీదకి వేశాను. ఒకరి ఎత్తులు ఇంకొకరి మీద వేయటం తప్ప నేనేం చేయలేదు అన్నది ఆ పిల్ల. ఆమె యుక్తికి అందరూ సంతోషించారు. రాజు అగంతుకులతో పాటు ఆమెను కూడా సత్కరించాడు. మరొక కథ పేరు మాట్లాడని రాజకుమార్తె. ఇది గ్రీకు జానపద కథ. ఒక అందమైన రాజకుమార్తె చిత్తరువు చూసి ఒక రాజకుమారుడు మోహించి ఆమెనే పెళ్లాడతానని ప్రతిజ్ఞ చేశాడు. అతని మిత్రులు అతన్ని ఆ ప్రయత్నం నుంచి విరమించుకోమని హెచ్చరించారు. ఎందుచేతనంటే ఆ రాజకుమార్తెను పెళ్లాడతామని చాలామంది బయలుదేరి వెళ్ళి మళ్ళీ తిరిగి రాలేదట. ఈ హెచ్చరిక రాజకుమారుడి చెవికెక్కలేదు. అతను 6 నూరైనా ఆ రాజకుమార్తెను పెళ్లాడటానికే నిశ్చయించుకొని ఆమె ఉండే దూరదేశానికి ప్రయాణమై వెళ్ళాడు. అతను ఆ దేశపు రాజధానిలో అడుగుపెట్టగానే ఒక చిన్న గుంపు కనపడింది. ఆ గుంపు మధ్య ఒక మనిషి తన చేతిలో ఒక పంజరాన్ని పట్టుకొని అందులో ఉన్న పక్షిని వేలం వేస్తున్నాడు. రాజకుమారుడు అందరికన్నా హెచ్చు వెల ఇచ్చి ఆ పంజరాన్ని కొనేశాడు. కొన్న తర్వాత తీరా పంజరం తలుపు తీసి చూస్తే అందులో ఉన్న పక్షి ఒక సాధారణమైన పిచ్చుకే. ఎంత దగాపడ్డాను అనుకున్నాడు రాజకుమారుడు పిచ్చుకొని చూస్తూనే. నువ్వేమీ దగాపడలేదు, నా వల్ల నీకాపాటి లాభం కలగకపోదు అన్నది పిచ్చుక. ఓహో, నీకు మాటలు వచ్చునా అన్నాడు రాజకుమారుడు ఆశ్చర్యపోతూ. ఈ పంజరం అవతల పారేసి నన్ను నీ జేబులో పెట్టుకో అన్నది పిచ్చుక. రాజకుమారుడు పిచ్చుకను జేబులో పెట్టుకొని రాజభవనానికి వెళ్ళి రాజుతో, నేను మీ కుమార్తెను పెళ్లాడగోరి వచ్చాను అన్నాడు. దానికి రాజు, నా కుమార్తె 7 ఏళ్లుగా ఎవరితోనూ మాట్లాడటం లేదు. కారణం ఏమిటో వైద్యులకు కూడా అంతుపట్టడం లేదు.
అందుచేత ఆమె చేత మాట్లాడించిన వాడికే ఆమెనిచ్చి పెళ్లి చేద్దామని నిశ్చయించుకున్నాను. సాయంత్రం లోపల ఆమె చేత మాట్లాడించలేకపోతే రేపు నీ తల తీయించేస్తాను. అందుచేత ఆలోచించుకో అన్నాడు రాజు. ఆమెను పెళ్లాడతామని బయలుదేరిన వాళ్ళంతా ఎందుకు తిరిగి రాలేదో రాజకుమారుడికి ఇప్పుడు అర్థమైంది. ఏమైనా అతను ఇంత దూరం వచ్చి వెనక్కి పోదలుచుకోలేదు. అతనికి ధైర్యం ఇస్తూ జేబులోని పిచ్చుక బెదరకు అని రహస్యంగా చెప్పింది. రాజకుమార్తె చేత మాట్లాడించగలన్న ధైర్యం నాకున్నది. నన్ను ఆమె ఉన్న చోటుకి చేర్చండి అన్నాడు రాజకుమారుడు. అంతఃపురంలో రాజకుమార్తెకు విడిగా ఒక భాగం ఏర్పాటైంది. అక్కడ ఆమె అవసరాలు చూడటానికి ముసలి పరిచారిక కూడా ఒకటి ఉంటున్నది. రాజు రాజకుమారుణ్ణి రాజకుమార్తె వద్దకు తీసుకుని పోయి సూర్యాస్తమయం లోపల మాట్లాడించలేకపోతే ఉదయము శిరచ్ఛేదం తప్పదు అని చెప్పి వెళ్ళిపోయాడు. రాజకుమార్తె కిటికీలో నుంచి బయటకు చూస్తూ ఉన్నది. రాజకుమారుడు ఆమెతో, రాజకుమార్తె కుశలమా అని అడిగాడు. ఆమె జవాబు చెప్పలేదు సరికదా, అతనికేసి చూడను కూడా లేదు. నన్ను ఏ గూట్లోనైనా పెట్టి ఆ గూటితో మాట్లాడు, గూటిని కథ చెప్పమని అడుగు, మిగతా పని నేను చేస్తాను. నేనేదన్నా అడిగితే తిక్కగా సమాధానం చెప్పు అని పిచ్చుక రాజకుమారుడితో రహస్యంగా చెప్పింది. ఏం రాజకుమారి, నిన్నే అడిగాను కుశలమాని, మాట మర్యాద కూడా తెలీదా నీకు అంటూ రాజకుమారుడు ఆమె పక్కగా వెళ్ళి పిచ్చుకను ఒక గూట్లో పెట్టేశాడు. రాజకుమారి, నువ్వు నాకు బదులు చెప్పలేకపోతే ఆ గూటితోనే మాట్లాడతాను, అదైనా పలుకుతుందేమో అన్నాడు రాజకుమారుడు. వెర్రివాడులాగా ఉన్నాడు, గూడెక్కడైనా మాట్లాడుతుందా అనుకున్నది రాజకుమార్తె. ఏం గూడు, రాజకుమార్తె మాట్లాడటం లేదు, నువ్వైనా నా మాటకు బదులు చెప్తావా అన్నాడు రాజకుమారుడు. తప్పక చెబుతాను. రాజకుమార్తె వెర్రి బాగుల్ది, ఆమెనెందుకు పలకరిస్తావు? నీకు మాట్లాడాలని ఉంటే నాతో మాట్లాడు, నీ ఇష్టం వచ్చినంతసేపు కబుర్లు చెప్పుకుందాం అన్నది గూట్లో దాగి ఉన్న పిచ్చుక. రాజకుమార్తె అద్దిరిపడింది. ఆమెకు ఆగ్రహం కూడా వచ్చింది. నేను వెర్రి బాగులు దాన్నేమీ కాదు అని గట్టిగా అరవాలనిపించింది. కానీ ఆమె అతి కష్టం మీద తనని తాను నిగ్రహించుకుంది. రాజకుమారుడితో సమంగా గూడు కూడా మాట్లాడటం ఆమెకు ఏమాత్రమూ అర్థం కాలేదు. కానీ వారి సంభాషణని ఆమె చాలా శ్రద్ధగా ఆలకిస్తున్నది. కొంచెం సేపయ్యాక రాజకుమారుడు, గూడు, పొద్దుగూకటానికి ఇంకా చాలా వ్యవధి ఉంది కదా, ఒక మంచి కథ చెప్పు అన్నాడు. పిచ్చుక ఇలా కథ చెప్పసాగింది. ఒక గ్రామంలో 3 అన్నదమ్ములు ఉండేవాళ్ళు. పెద్దవాడు వడ్రంగంలో నేర్పరి, రెండోవాడు బట్టలు నేయటంలో నేర్పరి, మూడోవాడికి ఏ విద్య రాదు గాని వాడికి దేవుడిలో అపారమైన విశ్వాసం. వాళ్ళు పట్టణంలో బతుకుదామని తమ ఊరు విడిచి బయలుదేరారు. వారు కొండల మధ్య ఉండగా చీకటి పడింది. ఆ రాత్రికి వాళ్ళు ఒక గుహలో గడపవలసి వచ్చింది. దుష్టమృగాలు రాకుండా గుహ వెలుపల మంట వేసి ఒక్కొక్క జాము ఒక్కొక్కరు మేలుకొని ఉండేటట్లు ఏర్పాటు చేసుకున్నారు. మొదట మేలుకోవటము పెద్దవాడి వంతు. వాడు ఊరికే కూర్చోలేక ఒక కొయ్య దుంగ తెచ్చి దాన్ని చెక్కి ఒక అందమైన ఆడపిల్ల బొమ్మ తయారు చేశాడు. ఆ తర్వాత మేలుకొని ఉండటము రెండోవాడి వంతు. వాడా బొమ్మకి బట్టలు తయారు చేసి తొడిగి మూడోవాడిని లేపి తాను నిద్రపోయాడు. మూడోవాడు లేచి ఆ బొమ్మను చూసి మోహించి దానికి ప్రాణం పోయమని దేవుణ్ణి ప్రార్థించాడు. వాడలా చాలాసేపు ప్రార్థించగా బొమ్మకి ప్రాణం వచ్చి కదిలింది. రాజకుమారా, ఇప్పుడు చెప్పు, ప్రాణం వచ్చిన ఆ బొమ్మను ఎవరు పెళ్లాడాలి? పిచ్చుక ఈ ప్రశ్న వేయగానే రాజకుమారుడు ఆలోచించినట్లు నటించి కొయ్య బొమ్మను తయారు చేసిన వడ్రంగి పెళ్లాడాలి అన్నాడు. రాజకుమారా, పొరపడ్డావు, దానికి బట్టలు తొడిగిన వాడి మాటేమిటి అన్నది పిచ్చుక. మీ ఇద్దరు తెలివి తెల్లారినట్లే ఉన్నది, ప్రాణం పోసిన మూడోవాడే పెళ్లాడాలి అన్నది రాజకుమార్తె గట్టిగా అరుస్తూ. మరుక్షణము ఆమె తన నోటి మీద చెయ్యి వేసుకుని నొక్కుకున్నది. కానీ అందువల్ల లాభం లేకుండా పోయింది. మా చిన్నరాణి మాట్లాడింది అంటూ ముసలిదాసీది పరుగు పరుగున లోపలికి వచ్చింది.
అదే సమయానికి రాజు కూడా వచ్చి రాజకుమారుడితో సూర్యాస్తమయమైంది, అమ్మాయి చేత మాట్లాడించావా అన్నాడు. చిత్తం మాట్లాడించాను అన్నాడు రాజకుమారుడు. అన్నీ వట్టిదే, నేను మాట్లాడలేదు అన్నది రాజకుమార్తె. రాజు పగలబడి నవ్వాడు. ఆమె నోట వెంట మాట రాగా విని 7 ఏళ్లయింది. అదీగాక రాజకుమార్తె మాట్లాడటం తాను చెవిలారా విన్నానని ముసల్ది కూడా చెప్పింది. రాజు తన కుమార్తెను రాజకుమారుడికిచ్చి వైభవంగా పెళ్లి చేశాడు. అందరూ సుఖంగా ఉన్నారు. మరొక చిన్న కథ పేరు మర్యాద రామన్న తీర్పు. ఒక గ్రామంలో ధర్మయ్య అనే ధనిక భూస్వామి ఉండేవాడు. అతనికి ఒక్కడే కొడుకు. ఆ కొడుకు పేరు శ్రీధరుడు. శ్రీధరుడికి వివాహయోగ్యమైన వయసు రాగానే చుట్టుపక్కల గ్రామాల నుంచి అనేకంగా సంబంధాలు రాసాగాయి. వచ్చిన సంబంధాలన్నిటిలోకి ఘనమైన సంబంధంగా చూసి ధర్మయ్య తన కొడుక్కి పెళ్లి నిశ్చయించాడు. పెళ్లి ఊరేగింపు ఏనుగు అంబారీతో జరగాలని ధర్మయ్యకు అనిపించింది. ధర్మయ్య దగ్గర ఏనుగు లేదు గాని అతని మిత్రుడైన గంగయ్య వద్ద ఒక ఏనుగు ఉన్నది. ధర్మయ్య గంగయ్య వద్దకు వెళ్ళి, గంగయ్య, మా అబ్బాయి పెళ్లి నిశ్చయించాను. పెళ్లి ఘనంగానే చెయ్యాలనుకుంటున్నాను. ఊరేగింపుకు నీ ఏనుగును అరివిచ్చావంటే పెళ్లి పూర్తిగానే దాన్ని నీకు తిరిగి ఇచ్చేస్తాను అన్నాడు. గంగయ్య ఏనుగును అరివివ్వటానికి అభ్యంతరం చెప్పలేదు. కానీ ఆ ఏనుగును భద్రంగా తనకి అప్పగించాలని, అది తన తాతగారి నాటి ఏనుగు అని ధర్మయ్యతో మరీ చెప్పాడు. పెళ్లి పూర్తి అయ్యి ధర్మయ్య స్వగ్రామానికి తిరిగి వచ్చే దారిలో కర్మచాలక ఏనుగు కాస్త చచ్చిపోయింది. గంగయ్య, నీ ముఖం చూడటానికే సిగ్గుగా ఉంది. నీ ఏనుగు వచ్చే దారిలో చచ్చిపోయింది. నీకు ఏనుగు ఖరీదు కావాలో మరొక ఏనుగే కావాలో చెప్పు అన్నాడు ధర్మయ్య. నాకు నా ఏనుగే కావాలి. ఎన్ని ఏనుగులైతే నా ఏనుగైతుంది? దాన్నే నాకు తెచ్చియ్యి అన్నాడు గంగయ్య మూర్ఖంగా. చచ్చిన ఏనుగును ప్రాణాలతో ఎలా ఇవ్వను అన్నాడు ధర్మయ్య. గంగయ్య వెళ్ళి మర్యాద రామన్న దగ్గర ధర్మయ్య మీద ఫిర్యాదు చేశాడు. గంగయ్య చెప్పింది ధర్మయ్య చెప్పింది విన్నాక మర్యాద రామన్నకు ఒక సంగతి స్పష్టమైంది. ఏనుగు ముసలిది, అది కాలం మూడి చచ్చింది. దాని చావుకు ధర్మయ్య అశ్రద్ధ ఏమాత్రమూ కారణం కాదు. గంగయ్య పట్టుదల నిజంగా ఏనుగు కోసం కాదు, ధర్మయ్యకు ఏదైనా శిక్ష పడాలనే. మీకు రేపు నా తీర్పు చెబుతాను రండి అని మర్యాద రామన్న ధర్మయ్యను గంగయ్యను పంపేసి ధర్మయ్యకు రహస్యంగా ఒక చీటీ కూడా పంపాడు. మర్నాడు న్యాయస్థానానికి గంగయ్య వచ్చాడు, కానీ ధర్మయ్య రాలేదు. మర్యాద రామన్న గంగయ్యతో, ఎందుకో ధర్మయ్య రాలేదు, నువ్వు వెళ్ళి అతన్ని పిలుచుకురా అన్నాడు. గంగయ్య ధర్మయ్య ఇంటికి వెళ్ళి ధర్మయ్య అంటూ తలుపు తోశాడు. తలుపు వెనక ఉన్న కుండలు కాస్త పగిలిపోయాయి. అయ్యో, నా తాత ముత్తాతల నాటి కుండలు కాస్త పగలగొట్టావా గంగయ్య అన్నాడు ధర్మయ్య లోపల నుంచి వచ్చి. గంగయ్య కుండలకు డబ్బిస్తానంటే ధర్మయ్య తనకు ఆ కుండలే కావాలన్నాడు. ఇద్దరూ మర్యాద రామన్న దగ్గరికి వెళ్ళారు. ధర్మయ్య గంగయ్య మీదకి ఫిర్యాదు తెచ్చాడు. గంగయ్య, ధర్మయ్య కుండలు ధర్మయ్యకి ఇచ్చేయి, నీ ఏనుగు నీకు ఇప్పిస్తాను అన్నాడు మర్యాద రామన్న. గంగయ్య తెల్ల ముఖం వేసుకుని ఇంటికి వెళ్ళిపోయాడు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.